మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో కొందరు ముఠాగా ఏర్పడి అక్రమ ఇసుక దందాకు పాల్పడుతుండటంతో మైనింగ్ అధికారులు దాడులు నిర్వహించారు. రాత్రి వేళలో కిస్టాపూర్ గ్రామంలోని గోదావరి నది నుంచి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను అధికారులు సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇసుక అక్రమాలకు పాల్పడుతున్న వారిని ఉపేక్షించేది లేదని మైనింగ్ అధికారులు పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు త్వరలోనే ఇసుక రీచ్లు ఏర్పాటు చేసి అందుబాటులో ధరలో ఇసుక అందిస్తామని ఎంఆర్ఓ వనజారెడ్డి చెప్పారు. స్టార్ట్ అయినాయి, శాంక్షన్ అయినాయి, వాటికి కూడా కావాలి అని చెప్పడం వల్ల కూడా మేము ఇసుక రీచ్ ఇక్కడ ఇందారం దగ్గర ఐడెంటిఫై చేయడం జరిగింది. ఏడీ మైన్స్ అండ్ ఇరిగేషన్ శాఖ వాళ్ళ ద్వారా జాయింట్ ఇన్స్పెక్షన్ చేసుకొని అది మొదలు పెట్టడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి దగ్గర కూడా మీటింగ్ అయింది. షార్ట్లీ అంటే విత్ ఇన్ 2-3 days అంటే 20 తారీఖు లోపు అక్కడ ఇసుక రీచ్ ని మనం ఓపెనింగ్ కి సిద్ధంగా ఉన్నా. దయచేసి ఎవరైతే అక్రమంగా ఇసుక తరలిస్తున్నారో అనేది ఉందో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే దొరికిన వాళ్ళు ఎవరైనా